క్రీస్తునందు ప్రియులరా, ఓటు ఎవరికి వేయాలి, ఎలా వేయాలి? ఓటు ఖచ్చితంగా వేయాలి ప్రతి ఒక్కరు. ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియపరచాల్సిన దేవుని ప్రేరేపణతో ఈ మాటలు నేను చెప్తున్నాను. చాలామంది ఫోన్లు చేసి, అయ్యా ప్రార్థన చేసి చెప్పండి, ఓటు మేము ఎవరికి వేయాలో చెప్పండి అంటున్నారు. ఎందుకంటే ఓటు వేయడానికి ఆయా రాష్ట్రాల నుండి, ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి సొంత గ్రామాలకు, సొంత ప్రాంతాలకు ఓటు హక్కు వినియోగించుకోవటానికి అనేక మంది వస్తున్నారు. నేను మెస్సియా స్వరం టీవీ వర్తమానికులుగా అనేక మందికి ప్రపంచవ్యాప్తంగా, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా తెలుగు ప్రజలందరికీ కూడా చాలా వరకు నేను పరిచయస్తుని. టీవీలో, ఆయా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో నాకు మెసేజ్లు విని అనేక మంది ఓటు ఎవరికి వేయాలి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి చెప్పమంటున్నారు. ఈ మాట నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, ఏదో ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా ఉంది. ఓటు వేయాలనేటువంటిది, ఎవరికి వేయాలనేది ఎవరికి వారికే తెలుసు. మీ మనస్సాక్షికి తెలుసు ఎవరికి ఓటు వేయాలనేది. ఈ రోజున నేను ఈ సబ్జెక్ట్ ఏమిటంటే, తెలివి లేకుండా ఓటు వేస్తే తిప్పలు మామూలు తిప్పలు కాదు, చాలా కష్టాలు. అనే తిప్పలన్నా కష్టాలన్నా ఒకటే కదా. కనుక తెలివి కలిగి ఓటు వేయాలి, తెలివితో ఓటేయండి. ఎందుకంటే తెలివితో ఓటేయమని నేను ఎందుకు అంటున్నానంటే, చాలామంది డబ్బు కోసం ఆశపడు, తిండికి ఆశపడు, తాగుడికి ఆశపడు, ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి ఆశలకు అలవాటు పడిపోయి వాటికి లోనైపోయి చాలామంది ఓటు వేసేసి తర్వాత తిప్పలు పడతారు, కష్టాలు పడతారు. అయ్యో ఎందుకు గెలిపించాము, ఎందుకు వేసాము అని తర్వాత ఏడుస్తారు చాలామంది. అలా ఎవరు దుఃఖపడకూడదని నేను ఈ సందేశాన్ని మీకు అందరికీ తెలియపరుస్తుంది. తెలివితో ఓటు వేయకపోతే తిప్పలు తప్పవు. ఇది మన యొక్క అంశం అండి. ఈ ఓటు అందరూ వేయాలి. పాస్టర్ గారులు వేయాలి, విశ్వాసులు వేయాలి, ప్రతి ఒక్కరు వేయాలి. నేను ఒకసారి ఎలక్షన్ టైంలో వేరే నాకు తెలిసిన కొంతమంది సేవకులకి ఫోన్ చేసి, అయ్యో ఓటు వేసారంటే, మేము ఓటు వేయటానికి అవకాశం లేదండి పాస్టర్ గారు, ఎక్కడో మీటింగ్కి వెళ్ళానండి, మీటింగ్లో ఉన్నానండి, ప్రయాణంలో ఉన్నానంటారు. అదేమిటయ్యా, నువ్వు భారతదేశం కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రార్థన చేసేవాళ్ళము ప్రార్థనతో పాటు మనం చేయవలసిన పని మనం చేయొద్దా? మరి ముఖ్యంగా ఓటు వేసి ఎవరినో దేవుడిని ప్రేరేపణతో ఒక ఓటేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేటువంటి ఆ అవకాశాన్ని దేవుడు మనకు కల్పించినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీటింగ్లు ఏంటయ్యా, తప్పు చేసినావు నువ్వు అని చెప్పి నేను చాలా మందలించాను చాలా సేవకులను. కనుక నేను సేవకులందరికీ చెప్తున్నా, బిజీ అని వంక పెట్టుకుని ఓటు వేయకుండా అక్కడెక్కడ జర్నీలు చేస్తా, ప్రయాణం చేస్తా, మీటింగ్లో, ఈటింగ్లో, చాటింగ్లో ఉన్నామని చెత్త కబుర్లు చెప్పమాకండి ఎవరు కూడా. ప్రతి ఒక్కరు పాస్టర్ గారు, ఒక సీనియర్ పాస్టర్గా చెప్తున్నా, ఒక అనేక సంవత్సరాల నుండి దేవుని సేవ చేస్తున్న ఒక దేవుని సేవకునిగా సేవకులందరికీ చెప్తున్నా, ఎవరండవు బెషప్పో లేకపోతే అపోస్టులో, నువ్వు ఏ టైటిల్లో ఉన్నావో నాకు అనవసరం, కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు సేవకులు, మీ సంఘస్థులతో కూడా మీరు కూడా వెళ్ళి ఓటు వేయండి. అప్పుడు దేశాన్ని గురించి మనకు బాధ్యత ఉందని క్రియాపూర్వకంగా రుజువు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే తిమోతి పత్రికలో మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనందరం ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాం. యాచన, కృతజ్ఞత, స్తుతులు, విజ్ఞాపనలు అన్నీ చేస్తున్నాం. ప్రార్థనతో పాటు ఈ మన దేశం, మన ప్రభుత్వం, మన యొక్క చట్టం మనకిచ్చినటువంటి ఆ అవకాశాన్ని, సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓటు ద్వారా ఒక నాయకుని ఎన్నుకునే అద్భుతమైన అవకాశం అన్ని ప్రజలకు, సమస్త ప్రజలందరికీ మన భారత రాజ్యాంగం కల్పించింది కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని క్రైస్తవులందరికీ, విశేషంగా పాస్టర్ గారులందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. అయితే తెలివితో ఓటు వేయి, తెలివితో ఓటు వేయకపోతే తిప్పలు తప్పవు. బైబిల్ గ్రంథం దానియేలు గ్రంథంలోకి వద్దాం. 12:4 ఏముందంటే, ఈ అంచె దినాల్లో చాలామంది నలుదిశలో తిరుగుతూ ఉంటారు కనుక తెలివి అధికమగును అని ఉంది. అందరూ, మనుషులందరూ కూడా చూడండి, ఒకప్పుడు అమెరికా వెళ్ళాలని, ఇతర దేశాలకు వెళ్ళాలని ఎవరెవరు గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళు, బాగా
ఉన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, టాపీ మేస్త్రి వెళ్తున్నాడు, కూలోడు వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. వంట పని చేసేవాళ్ళు వెళ్తున్నారు, మరి ఇంకా మున్సిపాలిటీ పని చేసేవాళ్ళు అందరూ వెళ్తున్నారు, నలుదిశలకు తిరుగుతున్నారు. చదువుతో పని లేదు, డబ్బుతో పని లేదు, పని ఉంటే చాలు పని. ఆ పనిని బట్టి అన్ని దేశాలకి ప్రజలు తిరుగుతున్నారు. అందరూ కూడా బీద బిక్కి దానికి అన్ని భేదం లేకుండా అందరూ కూడా తిరుగుతున్నారు. అందరికీ తెలివి ఎక్కువగా ఉంది. విధంగా చెప్పాలంటే పెద్దవాళ్ళకంటే ఒక బొడ్డోళ్ళకే ఎక్కువ తెలివి ఉంది రాజకీయం గురించి. ఇంకా చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది ఈ రోజులో. రాజకీయం గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ప్రజల గురించి, ప్రభుత్వాల గురించి తెలియకుండా ఎవరు చిన్న పిల్లలని చెప్పేస్తాడు. ఏ సీఎం గారు ఎలాంటి మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తున్నాయి. కనుక ఈ రోజులు అందరికీ మరి చేతిలో ఫోన్ వచ్చింది కనుక, యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంది కనుక అందరూ కూడా తెలుసుకుంటున్నారు లోకాన్ని గురించి. మనం ఎవరి గురించి మనం చెప్పక్కర్లేదు, పిల్లలకు కూడా తెలుసు. కనుక ఇది బైబిల్లో రాయబడింది. నలుదిశల ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, నలుదిశ వార్తలు సేకరిస్తూ ఉంటారు, అన్నీ తెలుసుకుంటారు. తెలివి అధికముగా ఉంటుంది. కనుక తెలివి అధికంగా ఉండి ఈ లోక సంబంధమైన తెలివి గురించి ఇక్కడ నేను చెప్తున్నా. లోక సంబంధమైన తెలివి అందరికీ ఉంటుంది. ఇప్పుడు బైబిల్ తెలివి, దేవుని తెలివి, దైవికమైన తెలివి పక్కన పెడతాం కాసేపు. ఇప్పుడు మనం లోకములో ఉన్నాము కనుక లోకములో పరిపాలన ప్రభుత్వాలు పరిపాలనలో అలా ఆధీనంలో అందరూ మనుషులందరూ ఉన్నాం కనుక మంచి పరిపాలన కోసం ప్రార్థన చేసే మనందరం ఒక మంచి నాయకుడు ఎన్నుకునే హక్కు, అధికారం మనందరికీ ఉందని మరోసారి మీకు తెలియపరుస్తున్నా. ఎందుకంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళేం కాదు, ప్రజలు గుడ్డివారు కాదు, మోగవారు కాదు, చెవిటివారు కాదు, పిచ్చోళ్ళు అంతకంటే కాదు. ఏది మేలో ఏది కీడో, ఏది మంచో ఏది చెడో, ఏది మోసమో ఏది నిజమో, ఏది అబద్ధమో ఏది సత్యమో, ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది జీవమో ఏది మరణమో, అంటే ఏ ప్రభుత్వం ప్రజలను బ్రతికిస్తుందో చంపేస్తుందో అది ఏది జీవమో ఏది మరణమో, ఏది లాభమో ఏది నష్టమో అంత ప్రజలకు తెలుసు. ఈ 7 విషయాలు చెప్పాను కనుక ఈ 7 అనుభవాలు ప్రజలందరికీ తెలుసు. ఎందుకనక అంచె దినాలలో ఈ దినాల్లో ప్రజలందరికీ తెలివితేటలు ఉన్నాయి. కనుక ఎవరైనా ఓటు ఎవరికి వేయాలని చెప్పి ఎవరిని అడగక్కర్లేదు, పాస్టర్ గారిని అడగక్కర్లేదు, ప్రార్థించి చెప్పండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పండి అని అడగక్కర్లేదు. ఈ పాస్టర్ గారు కూడా ప్రవచనాలు చెప్పక్కర్లేదు. ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలో. మనకు తెలుసు. మనకంటే ఎక్కువ లోకంలో ప్రజలు ఉద్యోగాలకి వ్యాపారాలకి వెళుతూ దిశల పని మీద ఆ దేశం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ గ్రామం ఈ గ్రామం తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసు మనకంటే. మనకు తెలుసు, తెలియదని కాదు, పాస్టర్ గారికి తెలుసు. కానీ ప్రజలందరికీ అన్నీ తెలుసు. కనుక తెలియదేమో పాపమని మనమేమో నోరు జారేరో జాగ్రత్త. ఏ పాస్టర్ గారు కూడా పలానా పార్టీకి ఏంటి అని చెప్పి మాత్రం అనకూడదు, ప్రజలకు తెలుసు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో అనేక విషయాలు చెప్పవచ్చు, కానీ కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఈ మాట ఏమిటంటే మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఒక వృక్షాన్ని ఏదేని తోటలో ఆదిలోనే ఉంది. అది తినగానే ఆదామవలకి మంచి చెడులు తెలివి వచ్చేసింది, లోక సంబంధమైన తెలివి స్టార్ట్ అయింది. కనుక ఈ తెలివి ఇప్పుడు అది కంటిన్యూషన్ ఉంది. మన ఆదిమ పితరులైనటువంటి ఆదిమ తల్లిదండ్రులు తిన్నారు. అందుకే మంచి చెడు తెలివితేటలు వాళ్ళకి వచ్చినాయి. ఈ మంచి చెడు 2 తెలివితేటలు ఉన్న వాళ్ళని ఇక్కడ ఏదైనా తోటలో ఉంచకూడదని చెప్పి ఆ దేవుడు ఆ పవిత్ర తోట నుండి వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. అయితే లోకములో మంచి తెలివితేటలు ఉన్నాయి, చెడ్డ తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు అందరికీ తెలిసింది, దాని గురించి ఎవ్వరు బోధించక్కర్లేదు. చూడకు చిన్న పిల్లలకి పాపం నేర్పాలా మనం? పిల్లలకు చదువు నేర్పిస్తాం కానీ భక్తి నేర్పించాల్సి వస్తుంది, కానీ పాపము ఎవరికి నేర్పాలా? పాపము మన మనిషి యొక్క మనసులోనే ఉంటుంది.
కనుక లోకములో ప్రజా పరిపాలన మంచిగా ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం ఎన్నుకుందాం. మంచి తెలివి ఉంది మనుషులందరికీ, చెడు తెలివి ఉంది. లోకంలో చూడండి, అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరు చెడ్డ. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ప్రకాశింపజేసి వర్షమును అందరికీ కుమరిస్తే ఆక్సిజన్, చెట్లలో నుండి ఆక్సిజన్ జీవాన్ని మనకిస్తూ మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ మనుషులందరికీ మంచి చేసేటువంటి పరిపాలకులు, ప్రభుత్వం ఏదైతే బాగుంటుందో ఆ మంచి కూడా మనకు తెలుసు. ఇందులో ఎవరిని అడగక్కర్లేదు. చూస్తున్నాం, వింటున్నాం కదా. కనుక ఎవరమైనా సరే మనసులో తెలివిగా ఆలోచించండి. ఆలోచించి ఓటు అనేది పవిత్రమైంది, రహస్యమైంది. అది దేవునికి నీకే తెలిసేలాగా ఓటు హక్కుని మనం ఉపయోగించుకోవాలి. అందుకే దేవుడు చూడండి, దేవుడు మనకి అన్నీ మన ముందు పెట్టాడు. మంచి చెడు లోకంలో ఎలా ఉందో అలాగే ఈ రెండింటిని దేవుడు మన ముందు పెట్టాడు. పెట్టి ఏది ఎన్నుకుంటావు అది నీ ఇష్టం అంటున్నాడు తప్ప బలవంతం చేయడు దేవుడు. మళ్ళీ తర్వాత దేవుడి మీద మనం ఎవరు కూడా నెపలేయకూడదు. మనం చేయవలసి, మనం ఎన్నుకోవాల్సింది ఎన్నుకోవాలి. మంచిని ఎన్నుకోవాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే మనం మంచిగా ఉంటాం, అందరూ మంచిగా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి మనసుతో ఆలోచన చేసి మంచి తెలివితేటలతో ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఓటు తెలివితో ఓటేసి తెలివితో ఓటేయి. తెలివి లేకుండా ఓటేసేవా తిప్పల తప్పదు. ఇది నేను చెప్పే సందేశం. దేవుడు మీ అందరినీ కనికరించునుగాక. తెలివితో ఓటు వేయి, దీవించబడదాం. దేశం అంతా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలా. దేవుడు అందరికీ తన కృప అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.